సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఇక్కడ మనతో పాటు శంకర్ ముదిరాజ్ గారు ఉన్నారు. చెప్పండి, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పట్ల మీరు ఆకర్షితులు అవడానికి కారణం ఏంటి? ఇందులో ముదిరాజ్ బిడ్డగా మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఈ పార్టీలో? మేడం, మేము ఇదివరకు మొన్న సికింద్రాబాద్లో పెద్ద ఎత్తున సభ పెట్టినాం, ముదిరాజ్ సభ. చాలా పెద్ద ఎత్తున మీ ఛానల్ వాళ్ళకి అందరికీ తెలుసు, అందరు చూసారు, ప్రపంచం అంతా చూసింది. మా డిమాండ్లు ఏంటంటే, ఎంతసేపు ఉన్న చిన్న వర్గాలకు టికెట్లు అనేది కోల్పోతున్నారు. అనాది నుంచి వస్తున్నది, ఆచారంగా పెట్టుకున్నారు వీళ్ళు. ఆ పార్టీ ఉండొచ్చు, ఈ పార్టీ ఉండొచ్చు. వేల పుస్తకాలు చదివిన కేసీఆర్కు అర్థమైతే లేదు. ఇప్పుడు 120 సంవత్సరాలు ఉన్న మన కాంగ్రెస్ పార్టీ కన్నా తెలిసి వస్తుందేమో అని చెప్పి మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ముగ్గు చూపుతున్నాం. ఇది కారణం ఇదే. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ నుంచి ఇందులోకి మారారా? మారినట్టే మేడం. ఎందుకు అనంటే, అవతల మనకు ఎటువంటి పని కానప్పుడు, మమ్మల్ని గుర్తించినప్పుడు, మనకు ఏది లేనప్పుడు వేరే పార్టీ అనేది చూసుకోవాల్సి వస్తుంది కదా మేడం. మేము ఆ పార్టీలోంచి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత మీరు సంతృప్తిగా ఉన్నారా? ఇక్కడ న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? నేను అదే మరీ చెప్పేది అదే. మేము ఏం చేసినాము, మొన్న బీసీలమంతా ఒక మీటింగ్ పెట్టి మళ్ళీసారి కూడా మీటింగ్ పెట్టాలనుకుంటున్నాము. ఇప్పుడు బీసీ బిడ్డ, ఒక బిడ్డకు టికెట్ అడిగినాం, ఇంకో బిడ్డకు టికెట్ అడిగినాం. ఎవరు ఒకరు ఇద్దరు వస్తే ఇంకో సంవత్సరం ఇద్దరు, ఇంకో సంవత్సరం ఇట్లా పెరుగుతుంది. మా సంఖ్య అనేది ఒక స్థాయికి వస్తుంది. మేము కోరేది అదే. వాళ్ళు అవతల వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం మేము. ఒకవేళ ఈ పార్టీలు ఇట్లా వచ్చినాయి అనుకో, మేము పెద్ద ఎత్తున వస్తాం, మా పెద్ద ఎత్తున ఓట్లు పడతాయి. ఒక అలలో, ఒక పెద్ద ఎత్తున సముద్రం మీద ఒక అల ఎట్లా వస్తుందో, ముదిరాజ్ బిడ్డలు ఆ అల ఎట్లా వస్తుందో ఆ విధంగా మేము ఓట్లు తేయగలుగుతాం. అంత దమ్ముంది మాకు. అందుకనే మరీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేసీఆర్ ఎట్లాగో మా దగ్గర ఇదైపోయిండు. ఇక వీళ్ళ తనకి రావడం కారణం ఇదే. వీళ్ళన్నా మాకు ఏమైనా న్యాయం చేకూరుస్తారనే పాయింట్ మీద మేము ఇక్కడ మొగ్గు చూపుతున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.